ఎవరైతే ఆయనలోనికి వెళ్ళి వస్తారో, ఆయనలోనికి వెళ్ళి వచ్చేవారు ఆయన సువాసనను బయటికి విరజిమ్ముతూ వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను మంచి స్ప్రే ఒకటి కొట్టుకొని మీ మధ్యలో ఇంకా అర్ధాగా నడుచుకుంటూ వచ్చాను అనుకోండి, మీరు ఫీల్ అవుతారు దాన్ని. నేను నా ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన కౌగిలించుకొని ఆయన్ని ముద్దు పెట్టుకొని నేను బయటకు వచ్చినప్పుడు ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క సువాసనను నాతో పాటు తీసుకొని బయటకు వస్తాను. యేసులో ఉన్నదేదో అది మీకు అంటుకోవాలి. అంతగా ఆయనకు మనం దగ్గర అవ్వాల్సిన అవసరం ఉంది. ఆయనకు దగ్గరైతే ఆయనలో ఉన్నది మనకి అంటుకుంటుంది. రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయే. దేవుణ్ణి ఎరుగని వారికి, దేవుణ్ణి ఎరిగిన వారికి అందరికీ మేము సువాసన అయి ఉన్నాం అంటున్నాడు. ఎవరి సువాసన? క్రీస్తు సువాసన అయి ఉన్నామని చెప్పేసి అంటున్నాడు. అంటే దేవునితో సహవాసం చేసేవారు, యేసుక్రీస్తుకు దగ్గరగా వచ్చారు, ఆయన సువాసనను పూసుకొని వీధిలో తిరిగిన వాళ్ళు అవుతారు. అప్పుడు మీరు ఎక్కడెక్కడికి వెళ్తారో అక్కడ అందరూ ఆ స్మెల్ పీలవగలుగుతారు, అనుభవించగలుగుతారు. యేసు సువాసన ఏం చేస్తుందంటే ప్రజల జీవితాలను బాగు చేస్తుంది. పౌలు అంటున్నాడు మేము సువాసన అని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు మీరు లోకానికి ఎలా కావాలి? అబ్బా క్రిస్టియన్సా అన్నట్టుగా ఉండకూడదు. మీరు లోకానికి సువాసన కావాలి. మనము సువాసనలాగా మారాలి లోకానికి. కానీ చాలా మంది క్రిస్టియన్స్ దుర్వాసనలాగా మారారు లోకానికి. ఎందుకంటే మనలు మాట్లాడే మాటలు, చేసే పనులు, ఏ విధంగా దేవుని కార్యాలు వారి జీవితంలో జరగకపోవడం, ఇలాంటి విషయాలన్నీ కూడా దుర్వాసనను కలుగ చేస్తున్నాయి. కానీ నీ జీవితము ఒక సువాసనలాగా ఉండాలి. అతనిలో ఏదో ఉందబ్బా మహిమ, అతనిలో ఏదో శక్తి ఉంది, అతనిలో ఏదో జీవం ఉంది. అతని ముఖం చూడు, అతని ముఖంలో తేజస్సు చూడు. బురదలో పొరలొచ్చి నేను సెంటు కొట్టుకున్నా అంటే ఎట్లా? నువ్వు బురదలోనే పొరలేడు. బురద కడిగేసుకొని యేసు ప్రభుని పూసుకోండి, ఆయన మీకు సువాసనగా మారుతాడు.